వాళ్ళే మెయింటైన్ చేస్తూ మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా ఇప్పిస్తారండి. అది టోటల్ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు 8 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాం టోటల్ గా. సీసీ కెమెరా యాక్సెస్, సోలార్ లైట్స్, ప్రతి ప్లాట్ సైజింగ్ స్టార్టింగ్ పెట్టేసి ఒక్కొక్క ప్లాట్ లో వచ్చేసి 30 ఫ్రూట్ ప్లాంటేషన్, క్యాబ్ ఫెసిలిటీ ఉన్నది, ఫుడ్ ఫెసిలిటీ ఉంది, జొమాటో, ర్యాపిడో. మనకు ప్రైస్ కూడా వచ్చేసి లో కాస్ట్ పెట్టాం. విలేజ్ నేచర్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి. ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో అందమైన ఫామ్ హౌస్ తో పాటు మంత్లీ 30,000 నుంచి 1 lakh వరకు రెంటల్ ఇన్కమ్. ఇవన్నీ మీకు కావాలా? అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ అస్సలు మిస్ చేయకండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాజెక్ట్ లోపలికి వెళ్దాం పదండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ చూడండి. మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఇచ్చినారండి. పెద్ద గేట్ కూడా వచ్చింది. మనకు చుట్టూ చూసుకున్నట్లయితే కాంపౌండ్ వాల్ కూడా వచ్చిందండి. చూడండి, సెక్యూరిటీ పరంగా అయితే మనకు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. అలాగే రోడ్డు కూడా ఒకసారి చూడండి. ఇది మనకు విలేజ్కి వెళ్ళే రోడ్ అండి. ప్రాజెక్ట్ లోపలికి ఒకసారి వెళ్దామండి. లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ లోపల రోడ్ చూడండి. ఇది మనకు 40 ఫీట్ రోడ్ అండి. లోపల ఇంటర్నల్ రోడ్ కూడా ఒకసారి చూడండి. మనకు 30 ఫీట్ రోడ్ ఇచ్చినారండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లో వచ్చేసి మనం ఒక ఫ్లాట్ చూద్దామండి. మనకు ఫ్లాట్ వచ్చేసి కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గేట్ వస్తుంది, చుట్టూ కూడా ఫెన్సింగ్ వస్తుందండి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఇక్కడ మనకు 500 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఈ ప్రాజెక్ట్ ని ఆనుకొని విలేజ్ కూడా ఉంటుందండి. చాలా పెద్ద విలేజ్ ఉంటుంది. ఇది ఒక్క విలేజే కాదండి, మనకు ఇటు వెళ్తే 1/2 కిలోమీటర్ లో ఒక విలేజ్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్ళినా కూడా 1/2 కిలోమీటర్ లో ఒక విలేజ్ ఉంటుంది. చుట్టూ కూడా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లో చాలా విలేజ్లు అయితే ఉన్నాయండి. విలేజ్ నేచర్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి. మీరు గనక ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకొని రిసార్ట్ కానీ ఫామ్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే మీరు మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా రావచ్చు అండి, ఎంజాయ్ చేయొచ్చు. మిగిలిన రోజుల్లో మీరు ఇక్కడ దీని కానీ కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే మెయింటైన్ చేస్తూ మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా ఇప్పిస్తారండి. అది పూర్తిగా వాళ్ళదే బాధ్యత అండి. ఆల్రెడీ మనకి ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ తీసుకొని కూడా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారండి. అది కూడా ఒకసారి కన్స్ట్రక్షన్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది మనం లోపల చూద్దాం. ఫామ్ హౌస్ బయట అయితే వెనక ఫామ్ హౌస్ కట్టుకునేందుకు ప్లేస్ కూడా ఇచ్చినారు. ముందర అయితే చూడండి మనకి ఇట్లా ఫ్రూట్ ప్లాంటేషన్ అంతా పెట్టుకునేందుకు ప్లేస్ కూడా చాలా ఇచ్చినారు. ఒకసారి అయితే కన్స్ట్రక్షన్ కూడా చూడండి. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేసుకోవచ్చు అండి. మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ముందర చూసినట్లయితే మనకు మొత్తం ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా మొత్తం ప్లేస్ ఈ విధంగా ఇచ్చినారండి. ఒకసారి మోడల్ హౌస్ లోపలికి వెళ్దామండి. ఒకసారి మోడల్ హౌస్ ఎంట్రన్స్ కూడా చూడండి మనకి ఎలా వచ్చిందో. ఇక్కడైతే మనకు ఒక చిన్న గేట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చుట్టూ కూడా చూసుకున్నట్టయితే బయట ఇది మనకు రోడ్డు టైప్ ఇచ్చినారండి. ఇది మనకు లోపల అయితే మోడల్ హౌస్. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా గ్రీనరీ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అసలు వ్యూ అయితే ఎంత బాగుంది కదా, చూసేందుకు 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మనకైతే మోడల్ హౌస్ లోపల కూడా చూడండి, చుట్టూ కూడా మనకు గ్రీనరీతో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. ఒకసారి అయితే మనకు మొత్తం కూడా చూడండి గ్రీనరీ అయితే చుట్టూ కూడా మొత్తం గ్రీనరీనే ఉంది. మనకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో ఉన్న రాజుగౌడ్ గారు కూడా ఉన్నారండి. సార్ని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఏంటిది? ఇది వచ్చేసి టోటల్ మనకు ఎక్స్టెన్షన్ 8 acres ఇది టోటల్ ప్రాజెక్ట్స్. సో టోటల్ గేటెడ్ కమ్యూనిటీ. చూస్తే మనం ఇప్పుడు 8 ఫీట్ కాంపౌండ్ వాల్ ఇచ్చాం టోటల్ గా. సో కాంపౌండ్ వాల్ పైన కూడా మళ్ళీ మనం విత్ ఫెన్సింగ్ ఇచ్చాం ఫుల్ సెక్యూరిటీ కోసం. అండ్ సీసీ కెమెరా యాక్సెస్, సోలార్ లైట్స్ ప్లస్ ఫుల్ డెవలప్మెంట్ విత్ గేటు డెవలప్మెంట్ చేసాం. దాంతో పాటుగా మంచి ప్లాంటేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి ప్లాట్ సైజింగ్ స్టార్టింగ్ పెట్టేసి 363 గజాల నుండి డిఫరెంట్ పెట్టాం. 363, 484, 605, 726 అలా డిఫరెంట్ పెట్టేస్తూ ఒక్కొక్క ప్లాట్లో వచ్చేసి 30 ఫ్రూట్ ప్లాంటేషన్, ఆల్ సీజనల్ ఫ్రూట్ ప్లాంటేషన్ లైక్ మ్యాంగో, జామ, సపోటా, ఆపిల్, వైట్ ఆపిల్ అలా పెట్టాము. పెట్టేసి కూడా మీరు ఇలా చూసుకుంటే ప్రతి ప్లాట్కి మనం 8 ఫీట్ కడీలు వేసి జాలీతోటి ఎవ్రీ ప్లాట్కి ఇండివిజువల్ దిమ్మలతోటి మనం గేట్ ఇస్తాము. రెంటల్ ఇన్కమ్ అంటున్నారు కదా సార్, సో అది కూడా ఒకసారి చెప్పరా ఏ విధంగా వస్తుంది? సో రెంటల్ ఇన్కమ్ ఎలా అంటే మేడం, ఇప్పుడు మన కస్టమర్ ఒక 600 గజాలు కానీ 1000 గజాలు తీసుకుంటే దాంట్లో ఆయన ఇచ్చే ఫెసిలిటీ ఒక 2-3 కాటేజెస్, స్విమ్మింగ్ పూల్ అలా కడితే ఏంటంటే మనకు మినిమం 30,000 నుండి 1 lakhs ఉంది. సో అది ఎలా ఉంటుంది డిపెండ్స్ అపాన్ ద స్పేస్, మనం ఇచ్చే ఫెసిలిటీస్ బట్టి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ సైట్ విజిట్ చూస్తే మన ప్రీవియస్ వెంచర్ బొమ్మల రామారం దగ్గర ఆల్రెడీ 2-3 ప్రాజెక్టులలో కస్టమర్ రెంటల్ తీసుకున్నారు. మనం అది కస్టమర్కి ఎగ్జాంపుల్ కూడా చూపెడతాము, దాని ప్రకారంగా ప్లాన్ చేస్తాము. సో మనకు వచ్చేసి ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ కాగానే
ఇలా ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ ఎంట్రో లోపల రాగానే మనకి ఇలా ప్లాంటేషన్ మనం పెట్టాము. లైక్ మ్యాంగో, జామ, ఇలా 30 ఫ్రూట్ ప్లాంటేషన్. సార్ మన ప్రాజెక్ట్ కి చేరుకోవాలంటే లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చెప్పరా? ఏ విధంగా రావాలి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఏంటి అనేది? షూర్ మేడం, తప్పకుండా. సో ఇట్లా కీసర రంగపూర్ చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకుంటే కీసర టు షామీర్పేట కనెక్టివిటీ రోడ్లో ఉద్దమరి దాటిన తర్వాతనే మనకు ఇది మునీరాబాద్ ఉంటుంది. ప్లస్ ఇలా షామీర్పేట నుండి వస్తే షామీర్పేట మనం రత్నాలయం టెంపుల్, మూడు చింతలపల్లి నుండి రావచ్చు. ఇలా కరీంనగర్ హైవే నుండి చూసుకుంటే మనకు తుర్కపల్లి నుండి జీనం వ్యాలీ తర్వాత కూడా ఇదే సైడ్. సో మనకి ఇక్కడ సిటీ బస్ ఫెసిలిటీ ఉంది. బస్ నెంబర్ కూడా 211 ఉద్దమరి టు సికింద్రాబాద్ దాకా ఉన్నది. క్యాబ్ ఫెసిలిటీ ఉన్నది, ఫుడ్ ఫెసిలిటీ ఉంది, జొమాటో, ర్యాపిడో, ఇక్కడికి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. చాలా నియర్ బై. మనకు ప్రైస్ కూడా వచ్చేసి 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. సరౌండింగ్ లో అదర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 12,000 to 15,000 నడుస్తున్నాయి. లో కాస్ట్ పెట్టాము 8,000 పర్ స్క్వేర్ యార్డ్. సార్ ఇప్పుడు మనకు గేటు, ఫెన్సింగ్, ఫ్రూట్ ప్లాంటింగ్ అన్ని అన్నారు కదా, అవన్నీ కూడా 8,000 లోనే వస్తాయి? ఎస్ మేడం, అన్ని మనకు ప్లాంటేషన్, మెయింటెనెన్స్, గేట్ ఇవన్నీ కలిపి కూడా 1 year ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది కస్టమర్ కు. రిజిస్ట్రేషన్ అండి అన్ని కలిపి ఇన్క్లూడింగ్ మెయింటెనెన్స్ మనము 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ తీసుకుంటున్నాం. ఓకే సార్, ఇంత తక్కువ ధరలో ఇంత దగ్గరలో కూడా ఇదంతా మీరు డెవలప్మెంట్స్ ఇవంతా కూడా పెట్టారు కదా సార్, అది ఏ విధంగా సాధ్యం అండి? మీకు ఏ విధంగా వర్కౌట్? ఒకటే మేడం, మనం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మినిమం ప్రాఫిట్. సో మా టార్గెట్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా సో విత్ ఇన్ 2 to 3 months లో మేము కంప్లీట్ చేస్తాము. అందుకోసమైనా మేము వచ్చేసి 1.5 year లోనే కీసర సరౌండింగ్ లో 10 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే లో ప్రైస్ ఉంటుంది, ప్రైమ్ లొకేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ హై ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్, ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది మనకు ఔటర్ రింగ్, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ పావు గంటలో ఇక్కడికి మనం చేరుకోవచ్చండి. అలాగే ఈసీఎల్ నుంచి జస్ట్ 32 kilometers లో ఇక్కడికి రావచ్చు. మీకు లొకేషన్ కూడా ఒకసారి చూడండి. జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి 32 kilometers మాత్రమే ఉంటుందండి. అలాగే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 38 kilometers మాత్రమే ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి అయితే ఇక్కడ డైరెక్ట్ గా చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అండి 38 kilometers మాత్రమే ఉంటుంది. అంతేకాదండి, బొమ్మల రామారం మండల కేంద్రానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది.